గ్రామాల్లో పీహెచ్సీ సెంటర్లను బలోపేతం చేస్తే మెరుగైన వైద్యం అందుతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు. ఆర్ఎంపీ పీఎంపీలకు మెరుగైన ట్రైనింగ్ ఇస్తే పల్లెల్లో ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుందన్నారు. లీగల్ సమస్యలు తలెత్తకుండా ఆర్ఎంపీ పీఎంపీ ఇష్యూస్ పరిష్కరిస్తామన్నారు మంత్రి దామోదర. కాళోజీ వర్సిటీ నుంచి 3 నెలల బ్రిడ్జ్ కోర్సుకు ప్రణాళిక ఉందన్నారు. అయితే కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకునే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు మంత్రి దామోదర. రిఫరల్ ప్రోటోకాల్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా సరి అయిన గైడ్లైన్స్ ఇస్తే వీరిని దొంగల్లాగా చూడడం అనేది కాదు, నేరస్తుల్లాగా చూడడం అనేది కాదు. మీరు పట్టించుకోకపోవడం వల్ల విపరీతమైన కరప్షన్కి తెరలేపినట్టయింది. ఇక ఆర్ఎంపీ డాక్టర్లని వచ్చేస్తే ఏమైనా జరుగుతుంది అని చెప్పి విపరీతంగా డబ్బులు వసూలు చేసుకునే ఏజెన్సీలు అధికారులు తయారైనరు. కానీ వాళ్ళు కూడా ఇమ్యూనిటీ గురవుతున్నారు. వీరి యొక్క సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమగ్ర విధానాన్ని రూపొందించుకొని ప్రజలకి సత్వర సేవను అందించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. Ultimately, every course is under the supervision and regulatory authority of Government of India. దీన్ని మనం ఏ రకంగా అధిగమించాలనేది ఒక ప్రశ్న. లీగల్ హడిల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడే గౌరవ సభ్యులు రవీంద్ర గారు చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఆర్ఎంపీస్ పిఎంపీకి సంబంధించి ఆర్డర్స్ ఇష్యూ చేసిందంటే ఒకసారి నేను ఆర్డర్స్ కూడా తెప్పించుకొని ఎగ్జామిన్ చేసి వీఆర్ నాట్ అగ్నెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ఆర్ఎంపీస్ అండ్ పిఎంపీస్. ఆల్రెడీ వీఆర్ కమిటెడ్ అవర్ సెల్ఫ్. కానీ లీగల్ హర్డల్స్ ఉన్నాయి. ఈ లీగల్ హర్డల్స్ని అధిగమించి ముందుకు పోవాలని ప్రభుత్వ ఉద్దేశము. విల్ స్టడీ ఫ్రమ్ ద లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ విల్ టేక్ అప్రోప్రియేట్ డిసిషన్. బట్ ప్రాక్టికల్లీ ఎస్, వీ హ్యావ్ కమిటెడ్ ఇన్ ద మేనిఫెస్టో. వీఆర్ దేర్ విత్ దెమ్, అవర్ సింపతీస్ ఆర్ దేర్. కానీ లీగల్ హర్డల్స్ లేకుండా మనం ముందుకు పోవాలనేది ప్రభుత్వ ఆలోచన. మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం.